అదేంటి పిల్ల ఏంటి ఎలా చూస్తున్నావు? లంబంగున్నా తంబాన్ని. అదేంట్రా ఆ పిల్ల పైశాచిక భాష మాట్లాడుతుందేంటి? అది పైసాచి భాష కాదు మావా, నైజాం భాష. లంబాగా ఉన్న స్తంభం అంటే పొడుగ్గా ఉన్న గొట్టం అని. అదిగో పిల్ల నీ పేరేంటి? డబ్బుల కస్తూరి. అబ్బా పేరెంత మోత మోగిపోతుందో. ఒక పేరేంటి మావా? పిల్ల కూడా. అవును పిల్ల, పొడుగాటి స్తంభాన్ని చూసినా తాడి చెట్టుని చూసినా నువ్వు అలా ఆగిపోతావేంటి? అదేం చూసినా దిల్ ఖుషి అయిపోతుంది. అయ్ బాబాయ్, మళ్ళీ ఈ పైశాచిక భాష ఏంట్రా? దిల్ ఖుషి ఏంట్రా? అది కాదు మావా, దిల్ ఖుష్ అంటే మనసు పులకరించిపోతుంది అన్నమాట. అలాగా? అయినా నీకు అదేం జబ్బే? గది జబ్బు అనుకున్నావు లే. నేను చిన్నప్పటి సంది హైదరాబాద్ లో ఉండేదాన్ని కాదే. కాడ మా బావ కరెంట్ ఆఫీస్ లో పనిచేసేటోడు. నన్ను భుజం మీద కూకోబెట్టుకొని తంబాలు ఎక్కేటోడు, రిపేర్ చేసేటోడు, తంబాలు ఎక్కేటోడు, రిపేర్ చేసేటోడు. చెప్ప. గట్లనే చెప్తా. ఒక పాలు నేను లేనప్పుడు నా బావ నేను లేకుండా తంబు ఎక్కుండు. షాక్ కొట్టిందంట, చచ్చిపోయిండు. కప్పటి సంది పొడుగాటి దాన్ని తేడు చూసినా నా బావని యాదొస్తాడు. ఏమి సెంటిమెంటు, ఏమి సెంటిమెంటు. మరి ఈ ఊరు ఎందుకు వచ్చావు పిల్ల? ఉతకడానికి. ఏం ఉతకడానికి? ఇంకేం ఉతుకుతాం, గొడ్డలు. ఏం చేస్తాం, నా బావ సచ్చిండు. గిట్నైనా బతకాలి కదా మళ్ళా. అందుకని ఈ ఊర్లో గుడ్డలు ఎత్తుకుని బతకనీకి వచ్చినా. అవు ఈ ఊర్లో చెరువేడుంది, జర చెప్పరా అదే. నీ కథ ఎంత అంటేనే నాకు గుండె చెరువైపోతుంది. ఇంకా చెరువెందుకు? నీకు చెరువేగా కావాల్సింది, నేను చూపిస్తా పద. గమూట నేను చెప్తానుండు. కస్తూరి, కస్తూరి, నా డప్పులు కస్తూరి, నా డప్పులు కస్తూరి. ఏంది మళ్ళా గట్లు ఉరుకుంటొచ్చినావు? నీకు పొడిగాటి స్తంభాలంటే ఇష్టం కదా, మరి అవి తినడానికి పనికిరావు కదా, అందుకని నీకోసం ఈ చెరుకు గడ్డ తెచ్చా, తీసుకో. నువ్వు ఎంత మంచివి, నన్ను యాద పెట్టుకొని నా కోసం తెచ్చినావు. ఈ గుడ్డలు ఉతికినాక తింటానులే, ఆడబెట్టు. ఆ ఏదో బట్టలు ఎప్పుడైనా చూసుకోవచ్చు. కావాలంటే ఉతికి పెడతా. దా ఆ చేయిటి. అది అది కూర్చో, అమ్మోటి మీద కూర్చో. మహారాణి కాళ్ళ మీద కాలేసుకుని చెరుకు గడ్డ పెట్టు, నేను బట్టలు ఉతికి పెడతా. ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురేమున్నది మనకి. బెదిరే బెదిరే బెదిరేనయ్యో, అయ్యో కస్తూరి, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకే. కస్తూరి, డబ్బులు కస్తూరి, డబ్బులు కస్తూరి. మా అత్త బట్టలు అర్జెంట్ గా ఉతకాల, మామూలుగా కాదు, ఊడక్కేసి. గట్లనే దీన్నో మనసి ప్రేమతో ఇచ్చిండు. ఇవి తిన్నాక చేస్తానులే గాని అవి ఆడబెట్టు. నువ్వు మెల్లిగా తినలే, నీకు ఆ మాత్రం సాయం మేము చేయలేమా? అత్త ఒక్క నిమిషం. అలాగే. ఎంతసేపు అత్త? 2 నిమిషాలు ఉడికిపోతాయి, కింద నుంచి మంట వస్తుంది కదా. నీకు ఇంకొకటి కావాల్సిందా? నీ అమ్మ కడుపు మాడ, నీ అమ్మ. పెళ్ళైనోడి నీకెందుకు మా ఇట్టాడు గొడవలనే, నాలాటోడు వదిలేచ్చు కదా. నిజమేరా. అన్ని మంచి శకనములే, కన్యాలావ సూచనలే. టిప్ టాప్ గా తయారై పాటలు పాడుకుంటూ మరి వెళ్తున్నా అక్కడికి రా. ఓరే నీ సిగ్గు బొగ్గుల చెప్పరా. పెళ్లి చూపులు కదా మావా, సిగ్గా. ఏంటి
నీకు పెళ్లి చూపురా వినటానికి నేను సిగ్గుపడాలి కానీ నీకు సిగ్గెందుకురా మనిషి జాతరనేనా ఎవతా దురదృష్టవంతురాలు చెప్తే డంగైపోతావు. చెప్పా డప్పుల కస్తూరి. డప్పుల కస్తూరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అదెలాగరా నీకు పెళ్ళైపోయింది అన్న విషయం తనకి చెప్పేశాను. ఇక ఈ ఊళ్ళో మిగిలిన ఏకైక అందగా నేనొక్కడెక్కడ అదన్నమాట. కారణం అది కాదులేరా పాపం దాని గుడ్డలు మోయడానికి గాడిద లేదు కదా ఏదైనా నాటు పందిని కట్టుకుంటే పడి ఉంటది కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటుంది. మామా నీకు మరి కుళ్ళెక్కువైపోతుంది. కుళ్ళేది గిళ్ళేది కానీ ఆయిల్ డబ్బా ఇలాగే సరే ఎంత చక్కని డ్రెస్ ఇది ముట్టుకుంటే డ్రెస్ పాడైపోద్ది. సారీ మామా. పర్వాలేదులేరా మడుసులే తప్పులు చేస్తున్నారు పందివి నువ్వు చేయటానికి ఏంటి అవును రే ఇప్పుడు నువ్వు కస్తూరింటికే కదా అవును మామా. అరే ఓ పని చేయరా నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను కానీ నా బండి మీద వచ్చి డ్రాప్ చేస్తాను. నీకెందుకు మామా శ్రమ? ఊరికా అవుకావు ఇంతకాలని పెళ్లి అవుతుంటే మామగా మాత్రం సాయం చేయలేనా భలేవాడిరా స్టార్ట్ అవుదేంటి అరే ఓ పొట్టట్రా బండి స్టార్ట్ అయిపోద్ది. ఆహా, నాకు ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది మామా. అందుకనే కదరా నేను డ్రాప్ చేస్తాననేది ఓ పట్టట్టు దా దా అబ్బా కదలట్లేదు మామా. సరిగ్గా గంటే అంత దమ్ము లేనదో రేపు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావురా ఎంత మాట అన్నా మామా. ఇప్పుడు చూడు నా దమ్ము. బాగా గెంటు గట్టిగా గంటరా గెంటా? ఆహా ఓరి నీ అవ్వ ఏది చేస్తురా ఫ్రెష్ గా బురదలో పొరలాడిన నాటు పందిలో ఉన్నారా అరే ఒకసారి ఇటు తండ్రా డ్రెస్ అంతా పాడైపోయింది. లేకపోతే ఆయిల్ డబ్బా మొహమ్మద్ తంతావురా పైగా క్యాచా ఎల్రా ఎల్లు ఇదే టైప్ లో డప్పులు కస్తూరి ఇంటికి వెళ్ళరా అన్నే మంచి కన్నా మళ్ళీ కన్యాల రే నాతో పెట్టుకు రే కస్తూరి 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 ఆ బామ్మోహన్ గారు ఏదో పెళ్లి చూపులని నిన్ను పెళ్లి చేసుకుంటాయని చెప్తాను నిజమేనా ఎవలే ఆ కర్రగుంటాడు కిట్టలింగం ఆడా ఆవు నా తాతను అడిగిండు నన్ను ఇస్తే 2 ఎకరాల పొలం రాసిస్తానన్నాడు. నెత్తిన రూపాయి పెడితే దమ్మిడికి మారడు 2 ఎకరాల పొలం ఇస్తానన్నాడా ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు నీచో నిజమేనంటావంటే అసలు ఆడి పుటక సంగతి తెలిస్తే నువ్వు దగ్గర కూడా చేందేవు ఆడి జన్మే నికృష్టమైన జన్మ ఏందది జర చెప్పరాదు. ఆడి తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరంట వాళ్ళకి పిల్లగాడు పుడితే నల్ల మేకను బలిస్తామని పోలేరమ్మ తల్లికి మొక్కున్నారంట ఆ రోజు వాళ్ళ బాబు పూటగా తాగేసి ఆ మత్తులో నల్ల మేక అనుకుని పందిని కసక్క నరికేశాడు వీడు పుట్టాడు. అప్పుడెత్తు అంటావంటే ఇంకా చాలా ఉంది వీడు పుట్టాక అమ్మలక్కలందరూ చెవులు కొరుక్కొని వాళ్ళ అమ్మకు చూపించకుండా 4 రోజులు ఆపారంట 5వ రోజు ఇంకా తప్పదు కదా అని చూపించారంట. అంటే ఆ మహాతల్లి వీడిని చూడటం గడుచుకోవటం గుండె అయిపోవడం చచ్చిపోవటం ఒకేసారి జరిగిపోయాయంట. అంత స్టోరీ ఉంది వాడికి. అందుకని అట్లాంటి ఎదవులు కట్టుకునే కంటే నాలాంటి ఎదవులు కట్టుకున్నావు అనుకో సుఖపడిపోతావు. ఇదిగో నువ్వు సబ్బు పెట్టావనుకో నేను ఉతికి పెడతా నువ్వు ఉతికి పెట్టావనుకో నేను ఇస్త్రీ చేసి పెడతా. కస్తూరి మన ఇద్దరు ఇస్త్రీ పెట్టే బొగ్గుల్లాగా కలిసి ఉన్నావే ఏమంటావు? చచ్చాను బాబాయ్ బాబాయ్. అరే నువ్వు గడ్డి మేట కాడ కుక్కవరా నువ్వు గుడ్డల మీద గాడిద. డొక్కు చుక్కొట్టానంటే డిప్ప పలిపోతున్నావాడా నేను ఎప్పుడు డప్పులు కస్తూరికి లేనేద్దామన్నా నువ్వు వచ్చి ఫీజు పిక్కిపోతాడు నువ్వు. కరెంట్ ఉన్నాడు నీకు జనరేటర్ ఎందుకు మావా? అదే మరి మన ఇద్దరు ఇలాగా బలరామ కృష్ణమూర్తి లాగా కొట్టుకుంటుంటే మధ్యలో 3వ వస్తాడు దాన్ని లేకపోతాడు. కరెక్టే మావా. అందుకని మన ఇద్దరం కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చి డప్పుల కస్తూరిని సెటప్ చేసుకున్నావు అనుకో మావా అయితే డప్పు నీది కస్తున్నది చంపేస్తాను నెక్లో ఏంట్రా ఏదైనా 50-50. అలా కానీ మావా కానీ దాన్ని పడగొట్టాలా మావా? అరే పిచ్చినావుడా వెరీ సింపుల్ రా ఈ 2 ముంతలు దాన్ని తాగించానుకో అది తాగి పడిపోద్ది మనం తర్వాత రెచ్చిపోవడం అంతే. బ్రహ్మాండమైన ఐడియా మావా. బ్రహ్మాండమైన ఐడియా కాదురా బ్రహ్మాండం ఐడియా. ఏ గదేంది అట్లా కావాలించుకుండ్రు అవ్వా విక్రమేడి మరెక్కడున్నా ఇప్పుడే పట్నం పోయి వచ్చిన నీకు శుభవార్త.
మా బావ కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిందని చెప్పిన కాదే సావలే బతికే ఉన్నాడు బావా జరిగిట్లరా నా బావా ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తాను. వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను కానీ. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. సౌందర్య మనీ ఆర్డర్ వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు, ఆటో రాజా గారికి. మరి నాకిస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. సౌందర్య సౌందర్య నీ ముఖం ఒక్కసారి చూపించవా? నమస్కారం. నమస్కారం. భయపడకండి, నాకు పిచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అవునమ్మా, మా ఆవిడకు మీరే చెప్పారట కదా, వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత ప్రతిభక్తో. నాలాగే పాపం. మరేనండి, మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా రారా. ఆంటీ మీరా? ఏమ్మా మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాడులేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి. ఇంకా నచ్చినావంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్. గోవిందా, 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 గోవిందా. ఇంతే, గోవిందా గోవిందా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా. నన్నేమీ చేయలేవు. గోవిందా గోవిందా. మస్తు దొరలవే. గోవిందా గోవిందా, గోవిందా గోవిందా. ఏంట్రా మీ గోళ? నీ చెల్లెలను పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, నా ముద్దుల బంగారు చెల్లి. ఉండండి, పిలుచుకొస్తా. ఏంట్రా? అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్లు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే. అందుకని వాణ్ణి చేసుకోమ్మా. మాట్లాడేవంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెళ్ళలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి.
బావగారు. అమ్మా సౌందర్య, ఇంత జరిగాక కూడా ఏం చూసుకుని నవ్వుకుంటున్నారు అది కాదు గురు, ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడదొస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది. అన్నా ఆ జంబల హాటును చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా సెకండ్ స్ట్రీట్. ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి, నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు లవ్ అట. వారిని దొరికినట్టే దొరికి జారిపోయిందే. పాపా దొరికిపోయావు. కార్ నెంబర్ దొరికింది, నీ అడ్రస్ పట్టేస్తాను. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా నేను ఒకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వదిలే రాజా, చెప్తే బాగోదు. మరదే పాపా 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 చెప్పా ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపట్టమా నిన్న? అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్లో వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడు అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అన్న టైపులో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో నీ ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా? ఇప్పుడేమంటావురా? రంభరా రంభ, దొంగ రాస్కెల్. డర్టీ ఫెలోస్, డర్టీ ఏరియా, డర్టీ స్మెల్. Come on, darling, come on. ఆటో రాజా, ఆటో రాజా, నిండు నూరేళ్ళు, 100 వర్షం, 100 సంవత్సరాలు. ఆటో రాజా, ఆటో రాజా. ఆపండ్రా, చేతుల్లో ఆ దండలేంటి, జిందాబాద్ అన్న కేకలేంట్రా? పుట్టినరోజా? రేయ్, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం.
అవునన్నా. ఎవ్వరే దూరం రా. నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేది? అదేనన్నా నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో పెట్టేనన్నా. ఏయ్, ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, ఆ. నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే ఆ. జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో పెట్టేనన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి ఇడికి? అన్నా అబ్బాబాబాబా ఏంట్రా కేకలు? అన్నా ఆ ఇల్లు మందేనా? మంది కాదు నాది. ఓహో, అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బోరే, పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావట్టయిందా? ఆ. అయితే పేలిపోద్దన్నా. ఏంట్రా పెళ్ళేది? బాంబా? భలే కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. ఆ, ఒరేయ్, బాంబు పెట్టాడు రోయ్. పారిపోండిరా, పారిపోండి. పారిపోండిరా రోయ్. బాంబు తింటే చచ్చిపోతావురా. నీ అబ్బా, నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఆ, ఇది సేఫ్. అమ్మో, పేలుతాయేమో. నీ అబ్బరే, చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా? అబ్బ, చెప్తారని ఇప్పుడే చెప్తా. అప్పుడు చాలావే. ఈ ఒక్కటి నా కోసం తిందురు. ఆ, నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే. డాక్టర్ గారు, ఏమిటమ్మా దుడుగుమాన చోటి? అయ్యో, మీ కొంప మునిగిపోయిందండి. అసలు ఏంటి, ఏమైంది? నా కొంప మునిగిపోవడం మీ ఏంటి? పని అయిపోయింది. ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పవు డాక్టర్ గారు. అయ్య బాబాయ్, ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదండి, మా ఆయనకి. మీ ఆయనకా? అవునండి, ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు. మధ్యలో మా ఆయన ఏం చేశారు? ఏమీ చెయ్యక్కర్లేదండి. రోజుకో డాక్టర్ని చితక్కొట్టందే మా ఆయన నిద్రపోడు. ఆ, ఇదేం పిచ్చమ్మా, డాక్టర్ని కొట్టే పిచ్చ? బాగా చదువుకున్నాడా? అవునండి, మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి. మామూలు డాక్టర్ కాదు కదా, అసలు పశువుల డాక్టర్ కూడా అవ్వలేదనే కక్ష కొద్దీ రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు? కొడతాడా? ఒట్టి కొట్టటమేనా, కొరుకుతాడు, గిల్లుతాడు, గీరతాడు. ఓరి భగవంతుడు, నీ మొగుడికి ఎవరు దొరకనట్టు మా ఆయన దొరికాడా? నేనేం చేస్తుండ్రా తండ్రి? దీనికి ఒక్కటే ఉపాయం. ఏంటి? మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయండి. స్పృహ తప్పగానే నేనొచ్చి మా కారులో తీసుకెళ్లిపోతాను. ఆ. ఇదేదో బాగానే ఉందండోయ్. మరింకే పిలవండి. ఆగండి ఆగండి, ఆ. ఇప్పుడు పిలవండి. పేషెంట్, నర్సు పిలు. నర్స్, పేషెంట్ పిలు. డాక్టర్ డాక్టర్, చాలా అర్జెంట్ కేసు. ఏం బాబు, మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఆయన అంతే బాబు, మహా తెలివి మనసులు. ఏమండి, ఆ. బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మని చూసిరండి. అలాగే ఇంజెక్షన్ రెడీ చేసుకుని వెళ్తా. ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత? 70 ఏళ్ళండి. అయ్యో పాపం. ఇదేమిటండి నాకు పొడిచారు ఇంజెక్షన్? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. అలాగా. ఏంట్రా ఇటు అంతగా బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల కొంచెం వెయిట్ చేయి. ఎండ అలా. ఏయ్, మనగాడు. పని నోకుండ్రి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ ఆ. లోపల తలుపులు గడేసుకో. అలాగే ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పల్లెలు సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాల వడికం ఆడియో. రేయ్, మీరు ఇక్కడే ఉండండి రా. ఓగి నల్ల కార్యం. సౌందర్య, ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? ఆ. అన్నయ్య ఇప్పుడే షాప్ కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? ఆ, అయితే కిటికీలో నుంచి ఇవ్వండి. ఎప్పుడు కిటికీలో ఉంచానా?
ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికి మల్లె పూలు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తాను. వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటావు? నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. సౌందర్య, మనీ ఆర్డర్ వచ్చింది. నీకు మీ అన్నయ్య కాదు, ఆటో రాజా గాడికి. మరి నాకిస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. సౌందర్య సౌందర్య, నీ ముఖం ఒక్కసారి చూపించవా? నమస్కారం. నమస్కారం. నువ్వా? భయపడకండి, నాకు పిచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అవునమ్మా, మా ఆవిడకు మీరే చెప్పారట కదా, వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత పతిభక్తో. నాలాగే పాపం. మరేనండి, మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా, రారా. అంటే మీరా? ఏమ్మా, మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాడులేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి. ఇంకా నచ్చినావంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్. గోవిందా 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 గోవిందా. ఇంతే, గోవిందా గోవిందా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా. నన్నేమీ చేయలేవు. గోవిందా గోవిందా. మస్తు దొరలవే. గోవిందా 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 గోవిందా. ఏంట్రా మీ గోళ? నీ చెల్లెలను పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, నా ముద్దుల బంగారు చెల్లి. ఉండండి, పిలుచుకొస్తా. అదేంట్రా? అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్లు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే. అందుకని వాణ్ణి చేసుకోమ్మా. మాట్లాడేవంటే మట్లయిపోతావు అంతే.
ఎవరు ఏమవుతారో ఎవరి మెళ్ళలో మాల వేయాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగసిగ్గు బావగారు. అమ్మా సౌందర్య,